హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టీఆర్టీకి సంబంధించి ఇప్పుడే వచ్చినటువంటి బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, మనకి జిల్లాల వారీగా వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. మొత్తం అన్ని జిల్లాలకు సంబంధించి ప్రతి సబ్జెక్టులో కేటగిరీ వైజ్గా మనకి వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, ప్రతి జిల్లాకు సంబంధించి ఓసీ కేటగిరీ, ఎస్సీ కేటగిరీ, ఎస్టీ, బీసీ, బీసీబీ, బీసీడీ ఇలా సంబంధించిన కేటగిరీల్లో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేసి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. పక్కన సబ్జెక్ట్ వైజ్గా అయితే ఇక్కడ వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైనా చెక్ చేసుకోకపోతే ఒకసారి చెక్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. నెక్స్ట్ ఏంటంటే, ఈ నోటిఫికేషన్ సంబంధించి చాలామంది అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ నోటిఫికేషన్లో మనకి ఇప్పుడు ఇచ్చిన వేకెన్సీస్ లిస్ట్ ప్రకారం ప్రతి జిల్లాలో కూడా కామన్గా 1-2 పోస్టులు తప్ప అంతకన్నా ఎక్కువ పోస్టులు అయితే కనబడట్లేదు. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే మనమందరం కూడా ధర్నా చేయడానికి రెడీ అవ్వాలనేసి తెలుస్తుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఎక్కడున్నా కథలు రావాలి, పోరాటానికి సన్నద్ధం కావాలన్నమాట. ఎందుకంటే మనకి పోస్టులు అనేవి ఎవరికి చాలకున్నా ఏదో పేరుకు తీసినట్టు తీసేసి మొత్తం నోటిఫికేషన్ పూర్తి చేసేద్దామంటే అవ్వదండి. చాలామంది ఎంతకాలం నుంచి వెయిట్ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ కోసం. అందువలన ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించాలి. ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి షేర్ చేయడం ద్వారా ఏంటంటే మనకి ఉద్యమానికి అయితే పిలుపునిచ్చినట్టు అవుతుందన్నమాట. ఎవరికి తెలియకుండా అలా ఉండిపోతే ఇది ఎలాగ కంటిన్యూ అయిపోయి నోటిఫికేషన్ పూర్తి చేసే ఉద్దేశంలో అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి. ఈ సమయంలోనే మనం యుద్ధం చేస్తే కానీ మనకు ప్రతిఫలం రాదు. ఓకేనా? టైం దాటిపోతే ఎవరు కూడా ఏం చేయలేరు. కాబట్టి టైం ఉన్నప్పుడే మనం ఇప్పట్లోనే పోరాటం చేస్తే కానీ మనకి పోస్టులు అనేవి తక్కువ అన్నమాట. చాలా పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయి. కాకపోతే తక్కువ పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ చేసి పూర్తి చేసేద్దామంటే అవ్వదన్నమాట. ఎందుకంటే చాలామంది హోప్స్ అయితే పెట్టుకుంటున్నారు ఈ నోటిఫికేషన్ పైన. అలాంటిది ఈ నోటిఫికేషన్ తక్కువ పోస్టులతో రిలీజ్ చేసి ఎవరికి చెందకుండా, ఎవరికి రాకుండా పూర్తి చేసేద్దామంటే అవ్వదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించి వీడియోని షేర్ చేయండి అమ్మ. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళందరూ కూడా ముందుకు రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు గమనించాలి. ఓకేనండి. ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి, వీడియోని కూడా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీగా జాబ్ అప్డేట్స్ అయితే అందుతాయి. ఓకేనండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.